ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ పరిస్థితులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోదం తెలపనున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సుమారు 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటిస్తారు. కేబినెట్ మీటింగ్లో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై చర్చించనున్నట్లు తెలిసింది. జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజార్టీతో, భారీ ఆధిక్యంతో ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన ఎన్డీఏ గవర్నమెంట్ కి నూతన మంత్రివర్గ సమావేశం ఏర్పరచుకోవడానికి నేడు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం మా రాష్ట్ర మంత్రివర్గ ప్రథమ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం. ఈ సమావేశం గురించి కూడా దాదాపుగా రాత్రికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులందరూ కూడా అమరావతికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అమరావతిలోని వెలగపూడి సచివాలయంలోని సీఎం బ్లాక్ లో ఈ సమావేశం, ఎన్డీఏ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అధ్యక్షతన సమావేశం జరిగేలా కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేసి రాష్ట్రంలో ఎలా అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్ళాలి, అలాగే గత ప్రభుత్వం ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగాయనే దానిపై పూర్తిగా కూడా వివరాలు సేకరించి ప్రతి ఒక్క ఆల్రెడీ మంత్రివర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా 99% బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా వారి యొక్క శాఖలలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశాలలో ఆ శాఖల గురించి పూర్తి స్థాయిలో అందరికీ మినిమం పట్టు వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనిపై ఎవరెవరి శాఖలో ఎలాంటి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి బడ్జెట్ ఉంది, ఆ శాఖలోనైనా బడ్జెట్ లేకుండా కీలకంగా ఉందా. పవన్ కళ్యాణ్ గత 3 రోజుల క్రితం సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో గాని, అలాగే వైద్య విధానంలో గాని, అలాగే పంచాయతీల్లో గాని ఎక్కడ కూడా ఆ నిధులు ₹1 కూడా లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రం ఎమర్జెన్సీ ఫండ్స్ కు సంబంధించి కూడా ₹1 లేదు, ఆ రాష్ట్ర బడ్జెట్ కేటాయించారనేపాటికి అవాక్కైన పవన్ కళ్యాణ్ పూర్తి వివరాలు తనకు కావాలని చెప్పారు. అలాగే మిగతా అన్ని శాఖలలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది, రాబోయే రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఎంత బడ్జెట్ కావాలనేది, అలాగే ముఖ్యంగా చూసుకుంటే వివిధ శాఖల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేశారు, ఎంత అప్పులు ఉన్నాయి, ఏమేమి నిధులు ఎలా మలిచారు, ఎలా వాడారు అనే దాని మీద కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడుకు ఆయా శాఖల మంత్రులు పూర్తిగా వివరణ ఇవ్వనున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే సూపర్ 6 అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఆ సూపర్ 6 అంశాలకు సంబంధించి పథకాల అమలు గాని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు 4 పథకాలపై సంతకాలు చేస్తున్న నేపథ్యంలో ఆ 4 పథకాల సంతకాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చ చేయనున్నారు. దానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం పొందనున్నది ఆ 4 ఫైల్స్ కు సంబంధించి కూడా. అలాగే పూర్తిగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా దీర్ఘకాలిక ప్రసంగం చేయనున్నారు మొట్టమొదటిసారిగా మంత్రివర్గ సమావేశంలో. ఈ మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడతారో అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడి సచివాలయంలో సోమవారం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సమావేశం ఇదే అని చెప్పుకోవచ్చు. వివిధ శాఖల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు గాని, ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించిన లీజ్ అగ్రిమెంట్లు గాని, అసైన్డ్ భూములు గాని, అలాగే బడ్జెట్ గాని, వీటన్నిటికి కూడా త్వరలో శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను 4,000 పెంపు,
అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ఆ మంత్రులు కూడా దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది, ఖచ్చితంగా తెలుపుతున్నట్టు కూడా మనకు సమాచారం. అలాగే సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి కూడా అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. సీఎం గా ఆ బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో కూడా సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి కానీ పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కానీ చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏదైతే వచ్చే నెలలో ప్రధానంగా ఆ రాష్ట్ర భౌతికానికి ఆధారపడే బడ్జెట్ ఉంది, ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా బడ్జెట్ మీద ఆధారపడింది. ఏదైతే సూపర్ 6 అంశాలకు సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ, అలాగే ఎప్పటి నుంచో ఆ కరెంటు బిల్లుల పెంపు, దాదాపుగా వైసీపీ గవర్నమెంట్ లో 7 నుంచి 9 సార్లు దాకా కరెంటు బిల్లులు పెంచారు. కరెంటు బిల్లులకు సంబంధించి తగ్గిస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ విద్యుత్ పైన ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే మద్యం పైన కూడా ఏదైతే జగన్ బ్రాండ్లని నామకరణం చేశారో ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆ బ్రాండ్లన్నీ రద్దు చేస్తానన్నారు. వాటితో పాటు ప్రధానంగా మద్యానికి సంబంధించిన ధరలు అందుబాటులోకి తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రామిస్ చేశారు. ఈ ప్రామిస్ చేసిన నేపథ్యంలో కూడా మద్యం ధరలు ఎప్పుడు జరుగుతాయని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం ప్రియులు ఎదురు చూస్తున్న పరిస్థితి. దీని మీద కూడా బడ్జెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే కొత్త బడ్జెట్ కి సంబంధించి వచ్చే నెలలో రెడీ చేయనున్న కొత్త బడ్జెట్ కు సంబంధించి ప్రాధాన్యత ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఉంది. అలాగే ఈ బడ్జెట్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్క శాఖలో బడ్జెట్ మంత్రివర్గ సమావేశం అయిపోయిన అనంతరం కూడా వచ్చే నెలలో మరొక మంత్రివర్గ సమావేశం వచ్చేలోపు ప్రతి ఒక్కరు ఆయా శాఖలలో బడ్జెట్ గురించి ప్రధానంగా పూర్తి వివరాలు సేకరించి కూడా మరలా జరిగే బడ్జెట్ లోకి తీసుకురావాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వం హయాంలో ప్రధానంగా చూసుకుంటే అసైన్డ్ భూములు కానీ రిజిస్ట్రేషన్ వివరాలు కానీ తెప్పించనున్నారు. వాటిపైన కూడా మంత్రివర్గ మండలి ఓ నిర్ణయం తీసుకుంటుందని పూర్తిగా సమాచారం. ఖచ్చితంగా అసైన్డ్ భూములకు సంబంధించి ఏదైతే గత 3 రోజులుగా కూడా రాజధాని ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చేసిన నేపథ్యంలో, అలాగే విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించి నోటీసులు కానీ, అనంతపురం పార్టీ కార్యాలయానికి సంబంధించి నోటీసు కానీ, ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే వైసీపీ పార్టీ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భూములలో అనుమతి లేకుండా కట్టారు. ప్రతి జిల్లాలో నర్సాపేట కానీ ఇలా ప్రతి ఒక్క చోట చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టిన కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలలో దిశానిర్దేశం లేకుండా కట్టారు. కాబట్టి వీటన్నిటిని కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూముల్లో ప్రధానంగా ఎవరైతే రాష్ట్ర మంత్రివర్గంలో వారు కానీ వైసీపీ రాష్ట్ర మంత్రివర్గం కానీ వాళ్ళ ప్రధాన అనుచరులు కానీ అసైన్డ్ భూముల్లో చాలా భూములు ఆక్రమించారనేది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గత కొంతకాలంగా చెబుతున్నారు. దీని మీద కూడా ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ స్పీచ్, వచ్చే నెలలో బడ్జెట్, సూపర్ 6 పథకాలు, ఏదైతే అసైన్డ్ భూముల్లో ఆక్రమణ, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు, ప్రతి శాఖకు సంబంధించి బడ్జెట్ కు ఎంత ప్రవేశపెట్టాలనే దాని మీద అయితే చర్చ జరగనుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.